చరిత్ర మొత్తం బీసీల పట్ల అన్యాయం అవమానమే జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల కాలంలో బీసీల పట్ల ఒకవైపు నటిస్తూ మరొక వైపు గొంతు కోసేటువంటి దుర్మార్గం జరుగుతూ ఉన్నది. కాబట్టి బీసీల పట్ల రాజ్యం దేశం స్వాతంత్రం వచ్చింది, సమానత్వం చాలా దయనీయమైనటువంటి దుస్థితిలోకి నెట్టివేయబడుతున్నాం. మనము ఏస్టోలో ఓట్లు ఎట్లా ప్రభావితం చేయాలి, ఓట్లు వేసేది అత్యంత సంఖ్య ఇది కదా. వీళ్ళను ఓటర్స్ని ఎట్లా చైతన్యం తీసుకురావాలి, ముఖ్యంగా నాయకులే. నేను చెప్తేందంటే నాయకులే చాలా చేస్తుంది. ఆడ పోయి మొత్తం ఎవడు పోకుండానే వాడు వంకంతా వస్తుంది ఫీలింగ్. మనోడు పోయి ఏ కులమోడు ఆ కులమోడు పోయి ఆ కులాన్ని ఖరాబ్ చేస్తున్నాడు. మనకే రావాలి, మనకు చేయాలంటే చేస్తుంది, చైతన్యవంతం వస్తుంది. ఇవి చెప్పేవి చాలా పెద్ద పెద్ద నీతి వాక్యాలు చెప్తారు. అక్కడ పోయి మొత్తం ఎదిగిన ఒకడు ఉంటాడు జిల్లాలో, ఒకడే దొరుకుతాడు. ఆడ పోయి మొత్తం ఖరాబ్ చేసేస్తాడు. ఇంకా వాడు ఉన్నాడు అక్కడ ఉన్న సీట్లు తక్కువ ఎందుకు అవుతుందంటే కిందకే అవుతున్నాయి. అన్యాయ పరిస్థితులను అవమానం భరించమని చెప్పి మొదటి మీటింగ్లో చెప్పాను. అన్యాయం చేసుకుంటూ భరించడం కానీ అవమానం చేసే భరించడం అని ఈరోజు అవమానం పరిస్థితి. ఏమని 42% రిజర్వేషన్ ఇస్తాము అని చెప్పి తర్వాత సర్పంచ్గా చేయకపోతే నిధులు ఆగుతాయని చెప్పి ఒక చిన్న క్లాస్ పెట్టుకొని ఎన్నికలకు వెళ్ళి మనం ఉద్యమం ఉధృతం చేయలేదు. దాన్ని ఆసరా తీసుకొని మీరు ఉంటేంది లేకుంటే మీతో ఏమవుతుంది, కొన్ని వర్డ్ మాట్లాడేదానికి మీతో ఏం కాదు అని చెప్పేసి 42% కాదు బాబు, పాత 32% 17% వరకు రిజర్వేషన్ చేశారు సర్పంచ్ ఎలక్షన్. ఒక మున్సిపాల్లో కొంచెం మెరుగైంది. దీన్ని బట్టి మనకి ఏమవుతుందంటే మీరు బీసీలారా మీరు గట్టినే పల్లెకి పోయండి, మేము పల్లెకి ఎక్కుతాము, ఇంతకాలం మీకు దారి లేదు అని చెప్పేసి మాట లేకుండా చెప్పడం అనేది కూడా అవమానంగా భావించాలి. మనం అవమానపడుతున్నాం, మన భావితరాన్ని కూడా అవమానపరుస్తున్నాం. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ ఆలోచనలు తీసుకున్నట్టయితేనే ఏ విధంగా తెలంగాణ సాధించుకున్నాం ఆ విధంగా అధికారంలో సాధన చెప్పి నేను భావిస్తున్నాను. భారతదేశ చరిత్రలో రాజకీయ పార్టీ అనేది ప్రధానమైన విషయం మనకు స్పష్టంగా తెలుసు. రాజకీయ పార్టీలతో మనుగడ లేకుండా సాధించుకునే మాత్రం ఈ దేశంలో బహు అరుదని చెప్పని భావిస్తూ ఆలోచన ఏ విధంగా ఉందో వాటన్నిటిని కూడా క్రోడీకరించి ఒక ప్రాతిపదిక తయారు చేసి అది గ్రామ స్థాయికి వెళ్ళి దాన్ని పునర్నిర్మాణించినట్టయితే ఫలితం సాధించవచ్చు చెప్పని మనసారా భావిస్తూ